మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 16 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన షేక్ మొహిద్దీన్ అలీ, ఆనంద్ కుమార్, దుర్గా ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు. షేక్ మొహిద్దీన్ పై తెలుగు రాష్ట్రాల్లో 30 దొంగతనం కేసులున్నాయన్నారు. ఈ ముగ్గురు డోర్నకల్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించడంతో డోర్నకల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే దొంగతనాల విషయాలు బయటపడ్డాయన్నారు. నిందితులను అరెస్ట్ చేసిన సిసిఎస్సిఐ మోహన్ సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. ఒక 2 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసిన తర్వాత వన్ ఇస్ హెడెడ్ బై ఆర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఇంకొకటి డోర్నకల్ పోలీస్ వాళ్ళు 2 టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా అంతా మనం వర్కౌట్ చేసి ఇవాళ ఒక అక్యూజ్ని పట్టుకున్నాము. అతని పేరు షేక్ మొహమ్మద్ అలీ. ఇతను ఏలూరుకి చెందినవాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇతని మీద ఆల్రెడీ ప్రీవియస్గా 30 అఫెన్సెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా 30 క్రైమ్స్ అతనులో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు మన మహబూబాబాద్ జిల్లాకి లో ఒక 2 క్రైమ్స్లో మనం పట్టుకోవడం జరిగింది. ఇతని ఇంట్రాగేషన్లో ఇతని మోడల్స్ ఆపరేండి ఏంటంటే, ప్రతి ఒక్క ట్రైన్ రూట్ లేకపోతే బస్ రూట్లో దిగేసి ఎక్కడ అఫెన్స్ చేయనికి, అంటే ఇల్లు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి సామాన్లు తీసుకోవడం, అఫెన్స్ చేయనికి ఎక్కడ ఈజీగా ఉందో అని వర్కౌట్ చేసుకొని ఒక వన్ డే ముందు రెక్కి చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళేసి దొంగతనం చేయడం జరుగుతుందండి. ఇట్లా 30 అఫెన్సెస్ చేసినాడు. మన దగ్గర ఈ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే